హలో అండి. మేమైతే జూ పార్క్‌కెళ్ళామనమాట. ఇక్కడేంటి చూసారా? ఇక్కడ జూ పార్కు ఎంట్రన్స్ అండి ఇది. సో, చాలా పెద్దది అండ్ చాలా ఎనిమల్స్ ఉండాలి. బిఫోర్ అయితే చాలా ఎనిమల్స్ ఉండేవి. అండ్ ఈసారి మాత్రము ఏమైందో ఏంటో గాని అస్సలు లేవండి. చాలా తక్కువ ఎనిమల్స్. వెతుక్కొని చూడాల్సినొచ్చింది. కానీ పెద్దగా ఎనిమల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చాలా తక్కువైపోయింది. ఎందుకంటే సెకండ్ సాటర్‌డే కాబట్టి జనాలు ఒక ఎంటర్‌టైన్‌మెంటే మాకైతే ఎక్కువైపోయింది. చాలా క్రౌడ్‌గా ఉంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ వచ్చేసారనమాట. జూ పార్క్ అంతా జనాలతోనే నిండిపోయింది. యాక్చువల్లీ మాకు జూ పార్క్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే ఒక 4 టైమ్స్ ఎళ్ళుంటాము. కానీ ఆహ్, ఇంకా డెవలప్ చేసుంటారేమో, ఇంకా బావుంటదేమో అని చెప్పి మేము అలాగే ఎక్స్‌పెక్టేషన్ చేసి వెళ్ళాము. కానీ అస్సల డెవలప్ అంటే అస్సలు చేయలేదండి. మాక్సిమం అండర్ మెయింటెనెన్స్‌లోనే పెట్టేస్తున్నారు. ఇక్కడ డీర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ. అండ్ బియర్, టైగర్, క్రోకడైల్ అండ్ ఎలిఫెంట్ కూడా మేమైతే చూడలేదు. మా పాప అక్కడికి వెళ్దాం అనేసరికి నడవలేకపోయింది. అండ్ తను చాలా టైర్డ్ అయిపోయింది. సో, ఇక్కడేంటంటే మాకైతే ఎక్కువ జిరాఫీ అండ్ డీర్ అండ్ ఈ పికాక్ బర్డ్సే ఎక్కువ కనిపించాయి. తనకి ఫ్లయింగ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టము. చాలా ఎక్సైట్‌మెంట్ అయితది. కానీ తనేంటంటే ఎళ్లి పట్టుకొని ఆడుకోవాలి తనకి. అట్లా ఉండాలనమాట యానిమల్స్ అంటే. ఇక్కడేంటంటే ఇలాగ లేదు కాబట్టి తను దూరం నుంచి చూసి అలాగా తను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎనీవే ఇక్కడైతే పికాక్ కూడా చాలా చిన్నది. అండ్ అది మేమెళ్ళినప్పుడైతే ఈ విధంగా ఉంది. మా పాప అయితే అలాగా చూసి అండ్ చాలా ఎక్సైట్‌మెంట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ మేమైతే ఇంకా ఎక్కువ బావుంటదేమో అనుకున్నాము. కానీ మాక్సిమం అండర్ మెయింటెనెన్స్‌లోనే ఎక్కువ ఎనిమల్స్ అయితే ఉన్నాయండి. పెద్దగా ఎనిమల్స్ అయితే పెట్టలేదు. జూ పార్క్ కూడా పెద్దగా ఏం డెవలప్ చేయలేదు. మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళుంటాము. సో, ఇప్పటికి చాలా డెవలప్ చేశారేమో అనుకున్నాము. కానీ స్టిల్ నాట్ డెవలప్‌డ్ ప్రెజెంట్ అయితే. సో, ఎనీవే మాకైతే జనాల ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైపోయింది. మా పాప అయితే చాలా యాక్టివ్‌గా ఉంది. పెద్దగా ఎండ ఉంది. అయినప్పటికీ తను అలా నడుస్తూనే ఉంది. ఐస్ క్రీమ్స్ తినుకుంటా అన్నమాట. సో, ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ 2 ప్లేసెస్‌లు ఇచ్చారు. జూ పార్క్ ఇన్‌సైడ్. కానీ ఇక్కడైతే మేమెళ్ళిన ప్లేస్ దగ్గరైతే కొద్దిగా బాలేదు. పిల్లలు ఆడుకునేవి డ్యామేజ్ అయి ఉన్నాయి. అంటే రిపేర్‌లో ఉన్నాయి. సో, మా పాప అయితే ఉయ్యాల ట్రై చేసింది. కానీ ఇక్కడ తను ఊగడానికి ఇక్కడైతే తనకి తెలీదు. సో, ఎనీవే ఇక్కడైతే తను సరిగ్గా ఆడుకోలేదు. వేరే ప్లేస్‌లో అయితే బాగా ఆడేసిందనమాట. సో, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారంట ఈ కాలేజ్ గర్ల్స్. వీళ్ళతోని జాయింట్ అయిపోయింది. వీళ్ళతోనే ఒక 1 అవర్ ఉందన్నమాట. వాళ్ళతోనే వాకింగ్ చేస్తూ, వాళ్ళతో అలా ఆడుకుంటూ ఉండిపోయింది. అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు. మా పాపకి సోషల్ రిలేషన్‌షిప్ అంటే చాలా ఇష్టమనమాట. సో, ఇక్కడ ఇలాగ ఎనిమల్స్ దూరం నుంచి మేమైతే చూసేసి వచ్చేసాము. తను బటర్‌ఫ్లైస్ కోసం చాలా ట్రై చేసింది. కానీ ఈవెన్ జూ పార్క్‌లో తనకి బటర్‌ఫ్లైస్ దొరకలేదు. బటర్‌ఫ్లైస్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాము. అక్కడ చాలా ఉంటాయేమో అని చెప్పి. కానీ ఎక్కడ ఏంటంటే అండర్ మెయింటెనెన్స్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఇట్లాంటి ఎనిమల్స్ చూసేసి మేమైతే వచ్చేసాము. స్నాక్ ఏం కనిపించలేదు. మంకీస్ కూడా చూసాము అది వచ్చే టైంలోని. జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ చూసి మేమైతే బేకఫ్ అయిపోయాము. అప్పటికే మా పాప చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ అదర్ ఎనిమల్స్‌ని చూసే తనకు ఓపిక లేదనమాట. సో, అలా అని చెప్పి మేమైతే బ్యాకఫ్ అయిపోయాము. ఇక్కడ తాబేళ్లున్నాయండి. ఇదిగో క్రోకడైల్ దగ్గరనమాట. థాంక్ యూ ఫర్